యాక్చువల్లీ రోజు వీడియోని స్టార్ట్ చేసింది అయితే యూట్యూబ్ గురించి చెప్తామనండి. నేను మనకి $100 కంప్లీట్ అవ్వాలి. $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మన అకౌంట్లోకి యూట్యూబే డైరెక్ట్గా మన అకౌంట్లోకి డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. మైక్ కావాలంటారు, ఇంకా ట్రైపోర్డ్, ఇవన్నీ చాలా కావాలంటారు కదా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మానిటైజేషన్ అయ్యేంత వరకు కూడా నేను యూజ్ చేసింది ఓన్లీ ఒక్క ఫోనేనండి. ఫోన్తోనే ఎలా వీడియోస్ అవి కూడా షూట్ చేసుకునే రక్క అని మీకు డౌట్ రావచ్చు. అది నేను ఎలా వీడియో షూట్ చేసుకునేదాన్ని అయితే మీకు వీడియో చూపిస్తాను. వీడియోలో నేను ఎలా షూట్ చేసుకునేదాన్ని అందులో కూడా కొన్ని టిప్స్ చెప్తాను. అండ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో అయితే కొంచెం కంటెంట్ చేంజ్ చేశాను. అంటే మీ అందరికీ తెలుసు కదా, నేనైతే ఒక హౌస్ వైఫ్ ఇంకా డైలీ రొటీన్లో ఏమైతే పని చేస్తుంటారో అవైతే మీతో షేర్ చేస్తుంటాను. మీకైతే బోర్ కొడుతుందేమో అనుకుంటున్నాను. అంటే రోజు నేను హౌస్ క్లీనింగ్ అవి చేస్తూ ఉంటాను కదా, ఇంకా రోజు కూడా అదే కంటెంట్ ఉంటుంది. ఇంకా అందుకని కొన్ని రోజులు అయితే గ్యాప్ ఇస్తూ ఉన్నాను. ఇంకా అందుకని షార్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను కదా రీసెంట్గా. ఇంకా ట్రిక్స్ అవి కూడా చెప్తున్నాను అందులో. ఇంకా అవైతే నా బ్లాగ్స్ ఎట్ టైం వాళ్ళు అయితే షార్ట్ని ఇష్టపడరు. ఎందుకంటే నేను బ్లాగ్స్ ఎక్కువగా మోటివేషన్ వీడియోస్ అవి కూడా చేస్తూ ఉంటాను కదా, అవైతే చాలా మంది ఇష్టపడతారు. ఇప్పటికి కూడా నేను ఎప్పుడైనా 1-2 రోజులు వీడియోస్ పెట్టడం మానేసానంటే ఇంకా కంటిన్యూస్గా కింద అయితే అక్క లాంగ్ వీడియోస్ పెట్టండి, షార్ట్ వీడియోస్ కంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క, మీ లాంగ్ వీడియోస్ బాగుంటాయి అనేసి కామెంట్ చేస్తూ ఉంటారు. బట్ నేను అనుకునేది ఏంటంటే ఇంకా రెగ్యులర్గా కూడా ఇంకా హౌస్ క్లీనింగ్ ఇది చూసి ఇంకా కిచెన్ క్లీనింగ్ ఇవి చూసి బోర్ అవుతూ ఉంటారేమో అనుకుంటున్నాను. అందుకని ఒకసారి అయితే కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటాను. ఇంకా కంటిన్యూస్గా అయితే డైలీ ఒక్క వీడియో అయినా సరే షార్ట్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. షార్ట్ వీడియోస్ కూడా ప్రెజెంట్ ఇప్పుడైతే రెవెన్యూ బాగానే వస్తుంది. ఇదివరకు అయితే రెవెన్యూ అంత వచ్చేది కాదు, బట్ ఇప్పుడు షార్ట్స్ కూడా మనకి వచ్చే వ్యూస్ని బట్టి రెవెన్యూ అయితే యాడ్ అవుతుంది. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఇంకా అలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్లీ రోజు వీడియోని స్టార్ట్ చేసింది అయితే యూట్యూబ్ గురించి చెప్దామని వీడియోని అయితే స్టార్ట్ చేశాను. మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలి అంటే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్, అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చింది రూల్ అయితే 10 మిలియన్స్ వ్యూస్ కూడా ఉండాలి. అది షార్ట్లోనైనా లాంగ్ వీడియో అయినా పర్లేదు. ఇంకా అవి అయితే మానిటైజేషన్ అవుతుంది అనమాట. మాకు ఉండేటప్పుడు అయితే అంటే ఒక 2 years బ్యాక్ అయింది నాకు మానిటైజేషన్ అయితే. అప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే సరిపోయింది. అది కంప్లీట్ అవ్వడానికి కూడా నాకైతే 2 years పెట్టిందండి మానిటైజేషన్ అవ్వడానికి. అంటే నాకు వాచ్ అవర్స్ అలాగే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి. సబ్స్క్రైబర్స్ అయితే మనకి త్వరగానే వచ్చేస్తారు, కానీ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే చాలా కష్టం. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే వ్యూస్ అది కూడా ట్రెండింగ్లోకి వెళ్తూ ఉంటాయి కదా. ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా ఇప్పుడైతే 20K వాచ్ అవర్స్ అలా ఉంటుంది. అప్పుడైతే ఆ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి ఒక 2 years పట్టింది నాకైతే. అలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఏ పనైనా కష్టంగానే ఉంటుంది. మనం అందులో అలవాటు అయితే మనకి అది చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. మనకి నాకు మానిటైజేషన్ అవ్వడానికి అయితే 2 years పట్టిందండి. 2 years తర్వాత మళ్ళీ మనకి $100 కంప్లీట్ అవ్వాలి. $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మన అకౌంట్లోకి యూట్యూబే డైరెక్ట్గా మన అకౌంట్లోకి డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ అవి $100 కంప్లీట్ అవ్వడానికి 1 year టైం పట్టింది. ఇంకా అక్కడ నుంచి కూడా ఇంకా రెగ్యులర్గా అయితే మనీ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడైతే. ఇంకా అప్పుడైతే అంత కష్టంగా అనిపించేది. అందుకని మనం ఏ పనైనా స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. అందులో మనం అంటే మనకి అలవాటు అయ్యే కొద్ది కూడా అది చాలా సింపుల్ అవుతుంది. సో అందుకని క్రియేటర్స్ ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్లో కొంచెం కొత్తగానే అనిపిస్తాయి. అవి చేసుకుంటూ వెళ్తే మనకి చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకైతే ఎవరి సపోర్ట్ లేదండి, అలాగే ఎవరి హెల్ప్ కూడా లేదు. నేనే ఓన్గా ఇప్పటి వరకు కూడా నాకైతే ఎవరి హెల్ప్ ఉండదు. యూట్యూబ్ సంబంధించి అన్నీ కూడా నేనే ఓన్గా చూసుకుంటాను. యూట్యూబ్ షూటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, మొత్తం తమ్నెయిల్ డిజైన్ కానీ, అప్లోడింగ్, అలాగే యూట్యూబ్ వచ్చే కామెంట్స్ రిప్లైలు కానీ అన్నీ కూడా A to Z నేనే చూసుకుంటాను. నేనైతే చెప్తున్నాను, నాకైతే ఎవరి హెల్ప్ లేకుండా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అలాగే హెల్ప్ లేకుండా పర్లేదు, కానీ మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉండాలి. మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. ఇంకా అన్నీ కూడా మనమే చూసుకోవచ్చు. నేనైతే యూట్యూబ్ సంబంధించి ఇంకా చాలా మంది క్రియేటర్స్ అయితే చెప్తూ ఉంటారు కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే మైక్ ఉండాలి, ట్రైపోర్డ్ ఉండాలి, కెమెరా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. బట్ నేనైతే యూజ్ చేసింది ఒక ఫోన్ అండి. ఒక ఫోన్ యూజ్ చేసి మాత్రమే నేను మానిటైజేషన్ దాకా కూడా ఆ ఫోన్తోనే ఈ వీడియోస్ అన్ని కూడా రికార్డ్ చేసుకున్నాను. ఏమీ కూడా ఎక్స్ట్రాగా కొనలేదు. ఇప్పటికి కూడా నాకు మానిటైజేషన్ అయిన తర్వాత నేను కొనుక్కున్నదల్లా ఒక ట్రైపోర్డ్, అది మీకు చూపిస్తాను. మరి ఫోన్తోనే ఎలా వీడియోస్ అవి కూడా షూట్ చేసుకునే రక్క అని మీకు డౌట్ రావచ్చు. అది నేను ఎలా వీడియో షూట్ చేసుకునేదాన్ని అయితే మీకు వీడియో చూపిస్తాను. వీడియోలో నేను ఎలా షూట్ చేసుకునేదాన్ని అందులో కూడా కొన్ని టిప్స్ చెప్తాను. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో స్టార్టింగ్లో మనకి ఇంకా మన ట్రైపోర్డ్ కొనుక్కోవాలన్నా ఏం కొనుక్కోవాలన్నా మనకి అంటే మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉంటేనే కదా అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం. మన మీద మనకి కాన్ఫిడెంట్ వచ్చేదాకా కూడా రెగ్యులర్గా వీడియోస్ని చేస్తూ ఉండాలన్నమాట. ఒక రోజున అయితే డెఫినెట్గా మనకి మొత్తం మానిటైజేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అన్ని కూడా మనకు వస్తాయి. నేను ఎలా వీడియోస్ అవి కూడా షూట్ చేసుకుని ఒక ఫోన్తోనే అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అది ఎలా ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అదైతే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అక్కడైతే ఎవరి హెల్ప్ లేకుండా వీడియోస్ని షూట్ చేసుకునేటప్పుడు ఒక చేతితో మనం ఏ వీడియోని అయితే షూట్ చేస్తున్నామో ఆ పని చేస్తూ ఉండాలి. వేరొక చేతితో వీడియోని షూట్ చేసుకోవడం అంటే చాలా కష్టం. అది ప్లస్ మనం ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేం కదా, ఇంకా వీడియో కూడా అటు ఇటు ఊగిపోతూ ఇంకా క్లారిటీ కూడా ఉండదు. అందుకని నేనైతే వీడియోస్ని షూట్ చేసుకోవడానికి ఈ వాటర్ బాటిల్ని యూజ్ చేసేదాన్ని. అదేంటి దీంతో ఎలా వీడియోస్ని షూట్ చేసుకునేవారు అనే డౌట్ వస్తుంది కదా. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఈ వాటర్ బాటిల్ని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకున్నాను. పై పార్ట్ అయితే మనకి యూజ్ అవ్వదు, కింద పార్ట్నే మనం యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ కింద పార్ట్ని యూజ్ చేసి ఫోన్ హోల్డర్ని రెడీ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలండి. రెండు వైపులా కూడా సమానంగా వచ్చేటట్టుగా, అంటే మనకి ఫోన్ ఎంత సైజులో ఉంటుందో అంత సైజు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సైడ్స్ ఉన్నవి అయితే పూర్తిగా కట్ చేయకుండా ఇలాగే ఓపెన్గానే ఉంచేసుకోవాలి. అప్పుడు మనకి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టుకుని మనం బెండ్ చేసుకుంటే అవి అలా ఉంటాయి. అప్పుడు మనం ఫోన్ పెట్టుకునేటప్పుడు ఇంకా సపోర్టింగ్గా కూడా ఉంటాయి అన్నమాట ఇవైతే.
నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు అయితే వీడియోస్ని అది కూడా చాలా ఎక్కువగా చూసేదాన్ని. అప్పుడు నాకు కూడా అనిపించింది నేనెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదని. ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ మీదే ఎక్స్పెరిమెంట్ చేయకుండా వీడియోస్ని ఎలా షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, థంబ్నెయిల్ డిజైన్ ఇవన్నీ కూడా ఫస్ట్ నేర్చుకున్న తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మనకి ఎప్పుడైనా సరే ఏ పని మీద అయినా సరే కష్టపడండి. మనం ఎంత కష్టపడితే అంత త్వరగా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక కార్నర్లో రెండు వైపులా కూడా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఫోన్ని కొంచెం క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకి ఎందుకంటే మనం స్ట్రైట్గా పెట్టుకుంటే మనం స్ట్రైట్గా ఉండేవన్నీ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్లాట్గా పెట్టుకోవడం వల్ల మనకి కుకింగ్ చేసే వీడియోస్ కానీ, ముగ్గులు పెట్టే వీడియోస్ కానీ అటువంటివన్నీ కూడా షూట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఇప్పుడుతో మనకి ఫోన్ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది కదా బాటిల్ అయితే, అందుకని కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి అనేసి ఇలా క్లాత్స్ పెడుతున్నాను. అంటే మన ఇంట్లో యూజ్ చేయట్లేని క్లాత్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టడం వల్ల మనకి ఇదైతే అటు ఇటు పడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా, నాకు మానిటైజేషన్ అయ్యేంత వరకు కూడా నేను బయట నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టి ఏమీ కొనలేదండి యూట్యూబ్ గురించి. ఒక్క ఫోన్ని మాత్రమే యూజ్ చేసేదాన్ని. ఇంకా ఫోన్లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవడానికైతే ఈ హ్యాండ్మేడ్ హోల్డర్ని యూజ్ చేసేదాన్ని. ఈ హోల్డర్ని యూజ్ చేసి మనం వీడియోస్ని అయితే చాలా సింపుల్గా రికార్డ్ చేసుకోవచ్చండి. అంటే కుకింగ్ చేసే వీడియోస్ని కానీ, ముగ్గులు పెట్టుకునే వీడియోస్ని కానీ, ఇంకా పిల్లలు ఆడుకునేటప్పుడు కొన్ని వీడియోస్ని అయితే క్యాప్చర్ చేసి సేవ్ చేస్తూ ఉంటాం కదా మెమరీస్గా. ఇంకా అటువంటి వాటిని కూడా చాలా సింపుల్గా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ హోల్డర్ని యూజ్ చేసి మనం షార్ట్ వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే ఒక క్లాత్ని తీసేస్తున్నాను. ఇంకా కొంచెం లోతుకు వెళ్తుంది కదా, అంటే ఫోన్ పడిపోకుండా ఉంటుంది. ఇంకా ఇలా మనం షార్ట్ వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. నేను ఎప్పటికీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఉండేటప్పుడు వీడియోస్ని షూట్ చేసుకోవాలంటే ఇలా సింపుల్గా హోల్డర్ని అయితే రెడీ చేసేస్తాను. ఎందుకంటే వాటర్ బాటిల్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ చాలా ఉంటూ ఉంటాయి కదా, అందుకని ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటాను. నాకైతే ట్రైపాడ్ని ఇంకా నాతో పాటు క్యారీ చేయడం అంత ఇష్టపడను. ఇక్కడైతే నేను ఒక టీ రెసిపీని చేస్తున్నాను ఈ హోల్డర్ని యూజ్ చేసి. ఎలా వచ్చింది అనేది మీరే చూడండి. మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, అవైతే చాలా వరకు కూడా కుకింగ్ వీడియోస్ అవి ఉంటాయి. అవన్నీ కూడా నేనైతే ఇలా హోల్డర్ని యూజ్ చేసి రికార్డ్ చేసుకున్నవే. ఒకసారి మీరు ఆ వీడియోస్ని చూస్తే ఇప్పటి వీడియోకి అప్పటి వీడియోకి అయితే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. అంటే చాలామందిలో టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది అవకాశం రాక అలాగే ఉండిపోతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ అనేది చాలా మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పటికీ కూడా యూట్యూబ్ ద్వారా వాళ్ళ టాలెంట్ని బయటపెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ హోల్డర్ని యూజ్ చేసి ఫోన్లో వీడియోస్ని ఎలా రికార్డ్ చేశాను అనేది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ రికార్డ్ అయిన వీడియో కూడా ఎంత క్లియర్గా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్న క్లిప్ అయితే నేను హోల్డర్లో పెట్టి రికార్డ్ చేశాను కదా ఫోన్లో నుంచి, ఆ క్లిప్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో. మనం ఇలా చాలా సింపుల్గా రికార్డ్ చేసుకోవచ్చండి మనకు కావాల్సిన వీడియోస్ని అయితే. ఇంకా నేను స్టార్టింగ్లోనైతే ఇలాగే రికార్డ్ చేసుకునేదాన్ని. మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఓల్డెస్ట్ వీడియో చూసారంటే ఇంకా నా వీడియోస్ చాలా వరకు కూడా ఈ హోల్డర్ని యూజ్ చేసి రికార్డ్ చేసుకున్నవే ఉంటాయి. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చేంత వరకు కూడా రెగ్యులర్గా వీడియోస్ని పెడదాం, ఇంకా మానిటైజేషన్ అయ్యేంత వరకు కూడా, అంటే అప్పుడు చెప్దాం ఇంట్లో వాళ్ళకి అన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఇంకా మనం ఎప్పుడైనా సరే తప్పు చేయకపోతే భయపడవలసిన అవసరం అస్సలు లేదండి. అలాగే మనం వీడియోస్ ద్వారా రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే ఎందుకు భయపడాలి, అది కోచింగ్ చేసుకోండి మిమ్మల్ని మీరైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్న ట్రైపాడ్ అనమాట. ఈ ట్రైపాడ్ని అయితే నేను మానిటైజేషన్ అయిన తర్వాత $10 కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్నాను. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కానీ, అలాగే ఇలా రికార్డ్ చేసుకున్న వీడియోస్ని ఎలా ఎడిటింగ్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అదండి ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది, అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.